తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని, జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదిక పైన ఆసీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకి అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తల వంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం, మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మన వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా, విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి
సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను.